ఈ తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గత 2-3 నెలల నుంచి అన్ని వర్గాల వారిని అంటే రెడ్డి జాగృతి, కమ్మ జాగృతి, నాయుడు జాగృతి ఈ రకాలుగా కొంతమంది కుహాన సోకాల్డ్ మేధావులని చెప్పి రోజుకొకరి చేత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి బలవంతంగా వారిని పిలువనంపి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి వీరి చేత వీరికి ఇష్టం లేకపోయినా కూడా మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము, మందకృష్ణకు మద్దతుగా ఉన్నాము, ఇది న్యాయమైన ధర్మమైన మరి సామాజిక న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండు అని ఈ సోకాల్డ్ కుహాన మేధావుల చేత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి మాట్లాడిస్తున్నాడు. అయితే వీరి ఇష్ట ప్రకారం వచ్చి మాట్లాడట్లా. అంటే వీరందరూ చదువుకున్నటువంటి అపర మేధావులు, కొంతమంది ప్రొఫెసర్లు, అందరికీ అన్నీ తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీరు నమ్మకంగా మంచితో వచ్చి అంటే నమ్మకంగా గొంతుకు వస్తారనేటువంటి వ్యవహారం ఒకటి ఉంటుంది. నమ్మకంగా వచ్చి ఏం చేయలేక మాలామాదిగల్ని ఇటు పక్కకి వీరికి సపోర్ట్ చేసినట్టు చేస్తూ వచ్చి మాలామాదిగలు లాస్ట్కి సున్నా పెట్టాలనే ఆలోచన వెళ్తాయి. అయితే వీరు చదువుకున్నారు కాబట్టి ఈ ఆగస్టు 1వ తేదీన 2024లో మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా చంద్రశెట్టి గారి నేతృత్వంలో 6:1 నిష్పత్తి ప్రకారం ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని అందరూ చదువుకొని ఉంటారు, అందరికీ తెలుసు ఈ తీర్పులో ఏముందో, వాట్ ఈజ్ వాట్ అని అందరికీ తెలుసు. వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ కూడా ఉంది. గమనించాలి ఇక్కడ ప్రజలు. వాస్తవంగా వర్గీకరణ అమలు చేస్తే క్రిమిలేయర్ కూడా వచ్చింది. అయితే వర్గీకరణ పక్కన పెడితే క్రిమిలేయర్ వ్యవహారం తీసుకున్నాం. ఇక్కడ ఈ దేశంలో దళిత గిరిజనుల్లో ఒక IAS IPS అధికారులు దళిత గిరిజనులు అయినప్పుడు వారి కుటుంబంలో పిల్లలకి వారికి మళ్ళా ఇంకొకసారి రిజర్వేషన్లో వర్గీకరించవు, రిజర్వేషన్లో అనుసరించవు, ఎందుకంటే ఈ క్రిమిలేయర్ వస్తే. అయితే ఈ IAS కానీ IPS కానీ వీళ్ళు అధికారులు పెద్ద పెద్ద స్థాయి అధికారులు కాబట్టి వీళ్ళు సంపాదించుకొని ఉంటారు కాబట్టి వీరి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో మరి పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి చదివించుకొని మరి వీళ్ళు రిజర్వేషన్కి కోటా లేకుండా సర్వసాధారణంగా పోటీ పడే తత్వంతో వీళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, వాళ్ళ స్తోమత సరిపోద్ది. అదే ఇక్కడ మనం తీసుకోవాలి. ఒక కానిస్టేబుల్ పోలీస్ ఆయన, ఈయనకి 75,000 80,000 జీతం ఉంటుంది. అదే ఒక జూనియర్ అసిస్టెంట్, ఈయనకి 75,000 80,000 జీతం ఉంటుంది. ఈయన ఈ జీతంతో రెంటిళ్ళు, కుటుంబం, పిల్లలు. అయితే వీరి పిల్లలని వీరు కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీల్లో చదివించే అంత స్తోమత ఉండదు. మరీ పెద్ద పెద్ద చదువులు చదివించలేరు పెద్ద పెద్ద డబ్బులు పెట్టి. కాబట్టి వీళ్ళకి కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వర్తిస్తుంది కాబట్టి వీళ్ళకి క్రిమిలేయర్ వర్తిస్తుంది. క్రిమిలేయర్ వర్తిస్తే ఈ యొక్క పోలీస్ అయిన పిల్లలు కానీ, జూనియర్ అసిస్టెంట్ అయిన పిల్లలు కానీ మరి రేపు రిజర్వేషన్ మళ్ళీ రెండోసారి రిజర్వేషన్ నిర్మించడానికి అవకాశం ఉండదు క్రిమిలేయర్ వస్తే. ఈ సంగతి తెలుసుకోవాలా. మాదిగ సోదరులు కూడా మీరు ఏదో ఇలా డప్పులు కొడుతున్నాము, 1,00,000 గొంతులు, 1000 డప్పులు ఇవన్నీ కాదు. క్రిమిలేయర్ వస్తే మన పరిస్థితి ఏంది? పొమ్మన లేక పగబెట్టినట్టే. ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న 2024 ఎలక్షన్కి ముందు మాట్లాడతారు. ఈ బీజేపీ అధినాయకులు సమావేశాలు సభలు పెట్టి ఎలక్షన్కి ముందు ఏం మాట్లాడతారు? మాకు 360 సీట్లు పైచీలకు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు లేకుండా చేస్తాం, మనకున్నటువంటి వజ్రాయుతమైనటువంటి 89 యాక్ట్ లేకుండా చేస్తారు, ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మసీదులకు ఎదురుగా గుళ్ళు కట్టిస్తారు, చర్చికి ఎదురుగా గుళ్ళు కట్టిస్తారు, RSS విస్తరింపజేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే దేవుడు అనుకూలించే సీట్లు రాలా. అయితే ఈ మేధావులకు తెలుసు ఏమని, వాస్తవంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ల ప్రకారం ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాలామాదిగులు కలుసుంటే మన రాజకీయ భవిష్యత్తుకు మరి గండిపడుతుంది. వీరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, తెలుగులు మీరున్నారు, అంబేద్కర్ వాదంతో ముందుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారు. కాబట్టి మనం వర్గీకరణకు అనుకూలంగా, వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణకు సపోర్ట్ చేస్తే వర్గీకరణ వస్తుంది. వర్గీకరణ తోటే క్రిమిలేయర్ వస్తుంది. క్రిమిలేయర్ వస్తుంది కాబట్టి ఉండంగా రిజర్వేషన్లు లేకుండా పోతాయి. ఈ రిజర్వేషన్లు లేకుండా పోతే వీళ్ళు యథావిధిగా స్వతంత్రం రాకముందు, రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏదైతే ఈ దేశంలో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, వేసుకోవడానికి బట్టలు లేక, చేసుకొని తినడానికి పని లేక, ఊరికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ, మానవ జీవన వికాసానికి దూరంగా నిర్దిష్టమైనటువంటి బతుకులు ఎలా బతికేమో అలాగా వెనక్కి పంపొచ్చేయాలనే, మూతికి ముంత ముడ్డికి తాటియాకు కట్టే రోజుల్లోకి పంపాలనే వీళ్ళు మన రాజకీయ భవిష్యత్తుకు అడ్డం వస్తున్నారు. కాబట్టి మనందరం కలుసుకొని నమ్మకంగా
ఉండి ఈ మందకృష్ణకు సపోర్ట్ చేసి వర్గీకరణ అమలుపరిచి వర్గీకరణతో క్రిమిలేయర్ను కూడా వర్తింపజేస్తే యథావిధిగా ఈ మాలామాదిగులు ఈ ఊరు చివరిని వెళ్ళిపోతారు, మన రాజకీయ భవిష్యత్తుకు మనకు పరిపాలనకు తిరిగి లేకుండా పోతుందని చెప్పి ఈ సోకాళ్ళు కుహూనా మేధావుల ఆలోచన పసిగట్టలేనటువంటి ఈ యొక్క మందకృష్ణ తీరు. ఈయన ఎందుకు స్వార్థంగా స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం మన జాతిని మొత్తాన్ని యావత్ జాతిని దళిత జాతిని మరి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలరా ఒకసారి గమనించండి, చదువుకున్న మేధావులరా, ఈరోజు ప్రతి ఒక్కరూ మరి కూలి పని చేసుకునేటటువంటి ఆమె కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అధికారిని నువ్వేంది పని చేయలేకున్నావని ఎదురుగా అడగలేకపోయినా ఓటు ద్వారా తన యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తుంది. ఎంత తెలివిగా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఈ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహూనా సోకాల్డ్ మేధావులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మందకృష్ణ మీద ప్రేమతో మాత్రం కాదు, మన అందరినీ ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టడానికి మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఈ సంగతి పసిగట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మందకృష్ణ తీరును ఖండించాలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.